పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతులందరికీ క్రీస్తు నామములో శుభోదయం. యేసు ప్రభు తల్లిని మనం అనేక నామద్వేయాలతో పిలుచుకుంటూ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు భగవంతుని దరికి మన ప్రార్థనలు చేరుస్తూ ఉంటాము. ఈనాడు సత్య తిరుసభలో కలిసి మనమంతా లూర్దుమాత ఉత్సవమును కొనియాడుచున్న సందర్భంలో ఆ తల్లి ఉన్నటువంటి సుగుణాలను మరియు మరియ తల్లి యొక్క జీవిత చరిత్రను కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈనాటి దైవవాక్కు యేసు తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. మరియమాత దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చింది. క్రీస్తును తన గర్భంలో ధరించే ముందు తన హృదయంలో ధరించింది. మీ చిత్తం నెరవేరును గాక అని దేవుని చిత్తానికి విధేయించింది. దక్షిణ ఫ్రాన్స్లోని లూర్దు నగరములో ఫిబ్రవరి 11 నుండి 16 తేదీల్లో 18 సార్లు 14 సంవత్సరముల ప్రాయము గల బెర్నదెత్తు అనే బాలికకు 1858 సంవత్సరములో మసాచియేలు అనే గుహలో మరియమాత దర్శనమిచ్చింది. అప్పటి నుండి ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అద్భుతాలు, శారీరక ఆధ్యాత్మిక స్వస్థతలు. దేవమాత బెర్నదెత్తును కోరిన ప్రకారము ఈ రాతి గుహ మీద ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. కానీ ఈ దేవాలయం చిన్నదగుట వలన, భక్తుల సంఖ్య పెరుగుట వలన 19 సంవత్సరముల దీనికి జపమాల దేవాలయాన్ని కలిపారు. 1907లో 10వ భక్తినాథ పాపు గారు ఈ రోజున ఫిబ్రవరి 11 శ్రీసభ యావత్తు లూర్దుమాత పండుగగా ప్రకటించగా 13వ సింహరాయల పాపు గారు దీనిని అధికారపూర్వకంగా జారీ చేశారు. మొదటి నుండి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించేవారు. మొదటిసారి 1872లో ఫ్రాన్స్ దేశ భక్తులు గొప్ప సంఖ్యలో సుమారుగా 25,000 మంది వచ్చారు. కానీ ఇప్పుడు లూర్దు నగరానికి దాదాపు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం మరియమాత దర్శనానికై వెళ్తున్నారు. కానీ వీరిలో కేవలం 1% లేదా 2% మాత్రమే శారీరక రుగ్మతులతో బాధపడేవారు. దేవమాత మొదటిగా దర్శనమిచ్చిన కొన్ని రోజులకే అక్కడకు వచ్చే భక్తులకు శారీరక స్వస్థతలు కలగడం ప్రారంభించాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్వాసులే కాక క్రైస్తవేతరులు కూడా స్వస్థతను పొందుచున్నారు. వీరందరిలో మనకు కనిపించే విశేషమేమనగా ప్రార్థన. క్రైస్తవేతరుల తరపున వారి బంధువులు ప్రార్థిస్తున్నారు. లూర్దు నగరంలో జరుగుతున్న అనేక స్వస్థతలను శ్రీసభ చట్ట ప్రకారము పరిశీలించిన తరువాత కేవలం 50 స్వస్థతలను మాత్రమే మేత్రాణులు అద్భుతాలుగా ప్రకటించిరి. ఇవి కాకుండా ఇంకా 4,000 సంఘటనలు వైద్య శాస్త్రానికి అంతు చిక్కడం లేదు. వీరిలో ఎక్కువ శాతం మంది క్షయ, క్యాన్సర్, ట్యూమర్, గ్రుడ్డి, చెవిటివారు, నరాల బలహీనతతో బాధపడేవారు స్వస్థత పొందుచున్నారు. కదలలేని కొంతమంది రోగులు వారి కొరకు ప్రత్యేకింపబడిన రైళ్లలో, బస్సులలో అక్కడకు చేరుతున్నారు. స్వచ్ఛందంగా ఎందరో నర్సులు వారి దగ్గరుండి వారికి సేవలు చేస్తూ వారితో జపమాలను చెప్పిస్తారు. దివ్య సప్రసాద ప్రదక్షిణ సమయంలో ఎందరో రోగులు స్వస్థపరపబడతారు. ఈ సమయంలో ప్రత్యేకంగా రోగుల కోసం, వారి విన్నపముల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రజలందరూ వీరితో ఏకీభవిస్తూ దావీదు కుమార యేసు ప్రభు మా మీద దయగా నుండండి అని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దేవమాత సన్నిధిలో యేసు ప్రభు చేసే ఈ అద్భుతాలు ఈనాటి ప్రజలకందరికో సవాలుగా, వారి తెలివి జ్ఞానానికి మించినవిగా అద్భుతకారుడైన యేసు దివ్యత్వాన్ని తెలియజేస్తాయి. ప్రాయచిత్తం చేయండి, ప్రాయచిత్తం చేయండి, ప్రాయచిత్తం చేయండి అని మరియమాత
ప్రబోధిస్తుంది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. 5 నిమిషాల